శ్రీ గురుభ్యో నమ. ఆర్యన్ వాస్తు ఛానల్కి స్వాగతం. తూర్పు దక్షిణ దిక్కులో రోడ్లు ఉన్న స్థలాన్ని ఆగ్నేయం బ్లాక్ స్థలంగా మనం పరిగణిస్తాం. తూర్పు వైపు ఉన్న రోడ్డు వల్ల పెద్దగా నష్టమేమి ఈ బ్లాక్ స్థలానికి ఉండదు. దక్షిణ వైపు ఉన్న రోడ్డు దక్షిణ వైపు ఖాళీ స్థలంగా పనిచేసి అనేక సమస్యలను కలిగిస్తుంది. దక్షిణ వైపు రోడ్డు ఉందంటే దక్షిణ వైపు ఎటువంటి నిర్మాణాలు లేనట్లే. అందువల్లనే అనేక సమస్యలు వీరికి వస్తూ ఉంటాయి. ఆగ్నేయం బ్లాకులు ఇల్లు కట్టాలంటే చాలా వాస్తు జాగ్రత్తలు పాటించాలి. అనుభవం ఉన్నవారిని సంప్రదించి ఈ బ్లాకులు ఇల్లు కట్టాలి, లేకపోతే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆగ్నేయం బ్లాకులో నివసించే వారికి చాలా సమస్యలు సాధారణంగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆగ్నేయం బ్లాక్లో నివాసం ఉండేవారికి ఖర్చు అధికంగా ఉంటుంది. ఆదాయాన్ని మించి ఖర్చు అధికం అవటం వల్ల వీరు తరచూ రుణాలు చేయాల్సిన పరిస్థితి, అంటే అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. వీరికి ధనం చేతిలో నిలబడటం కష్టమవుతూ ఉంటుంది. వచ్చిన ధనం వచ్చినట్టే ఖర్చు అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు బయట నుంచి అప్పు కూడా తీసుకోవాల్సి వస్తుంది. స్నేహితులకి బంధువులకు షూరిటీలు ఇచ్చి ధన నష్టాన్ని ఈ బ్లాక్లో నివాసం ఉండేవారు పొందుతారు. ఈ బ్లాక్లో ఉండేవారికి అనారోగ్యం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకి అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఆగ్నేయం బ్లాక్లో ఉండేవారికి సాధారణంగా కిడ్నీ సమస్యలు, డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాస్తు కనుక సరిగా లేకపోతే ఈ బ్లాక్లో నివాసం ఉండేవారికి కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఆగ్నేయం బ్లాక్లో ఇల్లు కట్టుకుంటే ప్రారంభంలో బాగానే ఉంటుంది, కానీ క్రమంగా వీరు ఇబ్బందుల్లో పడతారు. అంటే ఆగ్నేయం బ్లాక్లో నివసించే వారికి ప్రారంభంలో బాగానే కలిసి వస్తుంది. కొంతకాలం గడిచిన తర్వాత కాలక్రమంగా వీరు అనేక ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. ఈ ఇంట్లో నివసించే మగవారికి కొన్ని సందర్భాల్లో అలవాట్లు కూడా, అంటే దుర్వ్యసనాలకు కూడా బానిసలయ్యే అవకాశం ఉంటుంది. ఇదంతా ఏంటంటే ఆగ్నేయం బ్లాక్లో వాస్తు దోషం కనుక ఉన్నట్లయితే ఇటువంటి కనుక సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆగ్నేయం బ్లాక్ వాస్తు ప్రకారం చాలా బలహీనమైన బ్లాక్ కనుక ఈ బ్లాక్లో ఇల్లు కట్టాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దక్షిణం దిక్కును కంట్రోల్ చేస్తూ మనం, అంటే దక్షిణం రోడ్డు ప్రభావాన్ని మనం తగ్గిస్తూ కనుక ఆగ్నేయం బ్లాక్లో ఇల్లు కనుక కట్టినట్టయితే బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆగ్నేయం బ్లాక్ ఉన్న స్థలాల్లో దక్షిణం వైపు ఖాళీ వదలకుండా ఇల్లు కనుక కడితే మాత్రం చాలా తీవ్ర నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఆగ్నేయం బ్లాక్లో దక్షిణ వైపు ఖాళీ స్థలం వదలకుండా రోడ్డును ఖాయం చేసుకుని కనుక ఇల్లు కనుక కట్టినట్లయితే ఆ ఇంట్లో నివసించే వారికి అభివృద్ధి ఉండదు, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, వివాహాలు శుభకార్యాలు లేట్ అవుతూ ఉంటాయి, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి, కొన్నిసార్లు అప్రతిష్ట కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మనం ఆగ్నేయం బ్లాక్లో ఇల్లు కట్టాలంటే అనుభవం గల వారిని, బాగా విద్యార్థులైన వాస్తు పండితులు మాత్రమే సంప్రదించి ఇల్లు కట్టండి. ఇప్పుడు ఆగ్నేయం బ్లాక్ ఇల్లు ఏ జాగ్రత్తలు తీసుకొని కట్టాలో తెలుసుకుందాం. ఆగ్నేయం బ్లాక్లో ఇల్లు కట్టాలంటే ముఖ్యంగా ఉండాల్సింది ఇంటికి 4 పక్కల ఖాళీ స్థలం వదలాలి. ప్రదక్షిణ మందం ఖాళీ స్థలం వదలాలి. ముఖ్యంగా దక్షిణ హద్దు మీద ఆగ్నేయం బ్లాక్లో ఎటువంటి పరిస్థితులు ఇల్లు కట్టకూడదు. ఆగ్నేయం బ్లాక్లో ఇల్లు కట్టేటప్పుడు దక్షిణం పక్క ఖాళీ స్థలం వదిలి ఖచ్చితంగా ఇల్లు కట్టాలి. దక్షిణ వైపు వదిలిన దానికంటే ఉత్తరంలో ఎక్కువ భాగం వదలాలి. కనీసం 2 రెట్లు ఎక్కువగా ఉత్తరంలో కనుక ఖాళీ ఉన్నట్లయితే బాగా కలిసి వస్తుంది. దక్షిణ దిశ ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. కనుక ఆగ్నేయం బ్లాక్లో ఇల్లు కట్టేవాళ్ళు ముఖ్యంగా గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే దక్షిణానికి ఖాయం చేయకుండా దక్షిణ వైపు ఖాళీ స్థలం వదిలి ఇల్లు కట్టాలి. ఇంటికి 4 పక్కల ఖాళీ స్థలం వదిలి ఈ బ్లాక్లో ఇల్లు కట్టుకుంటే మంచిది. దక్షిణ వైపు ఫ్లోరింగ్ కూడా చాలా ఎత్తులో ఉంచాలి. ఆగ్నేయం బ్లాక్లో దక్షిణ దిక్కులో పెద్ద వృక్షాలు పెంచాలి. అంటే పెద్ద చెట్లను కనుక పెంచినట్లయితే మనకి దక్షిణ దిశ యొక్క ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ బ్లాక్లో ఇల్లు కట్టాలన్నా దక్షిణ వైపు ఫ్లోరింగ్ లెవెల్ ఎత్తులేపాలి. అదేవిధంగా అరుగులు లాంటివి కట్టుకోవటం మంచిది లోపల. నెక్స్ట్ బయటకు అవకాశం ఉంటే బయట కూడా మన స్థలం ఏమైనా ఉన్నట్టయితే దక్షిణం కూడా కానిచ్చేసి అరుగులు కట్టుకోవటం మంచిది. బయట కానీ లోపల కానీ, బయట అయితే ఇంకా మంచిది. ఆ ఏరియాలో మనం ఆ దక్షిణ వైపు పెద్ద వృక్షాలను, అంటే ఇంటికంటే ఎత్తుగా పెరిగే వృక్షాలను, పెద్ద వేప చెట్లు కానీ, కొబ్బరి చెట్లు కానీ, కొబ్బరి చెట్లు కానీ, టేకు చెట్లు కానీ, ఇట్లా పెద్ద వృక్షాలను దక్షిణ వైపు పెంచాలి. దక్షిణ వైపు నుండి ప్రహరీ గోడను బలంగా కట్టాలి. అన్ని గోడల కంటే కూడా మందంగా ఈ గోడను కట్టాలి. ఆగ్నేయం బ్లాక్లో కట్టే గృహానికి తూర్పు వైపునే గేట్ అమర్చుకోవాలి.
దక్షిణం పక్క ఎటువంటి పరిస్థితుల్లో దక్షిణంలో కానీ దక్షిణాగ్నేయంలో కానీ గేటును పెట్టి అందులోంచి నడవకూడదు. అంటే ఆగ్నేయం ఆ బ్లాక్లో అంటే ఆగ్నేయం బ్లాక్ తూర్పు దక్షిణం రెండు పక్కల రోడ్లు ఉంటాయి కాబట్టి మనం తూర్పు ఈశాన్యంలో గేట్లు పెట్టుకొని నడవాలి. దక్షిణాగ్నేయంలో గేట్ పెట్టుకొని మనం ఆ గేటు గుండా నడక సాగించకూడదు. ఆగ్నేయ బ్లాక్లో సమస్యలు తగ్గాలంటే దక్షిణ నైరుతి దక్షిణాగ్నేయంలో ఉపగ్రహాలు వేసి ఆ ఉపగ్రహాలు తరచూ వాడుతూ ఉన్నట్లయితే ఆగ్నేయం బ్లాకు కలిసి వస్తుంది బాగా. అంటే ఆగ్నేయం బ్లాక్ తూర్పు దక్షిణం రెండు రోడ్లు ఉంటాయి కదా, ఈ దక్షిణ దిశలో దక్షిణ నైరుతిలో దక్షిణాగ్నేయంలో ఉపగ్రహాలు కనుక వేసినట్లయితే అక్కడ బరువు అధికంగా పడుతుంది కాబట్టి తద్వారా దక్షిణ దిశ ప్రభావం తగ్గిపోతుంది. ఈ రూమ్స్ని కనుక మనం వాడుతూ ఉన్నట్లయితే బాగా కలిసి వస్తుంది, సమస్యలు తగ్గుతాయి. కాకపోతే స్థలం మనకి రూములు పెట్టేంత స్థలం ఉన్నప్పుడు మాత్రం ఈ విధంగా చేయాలి. దక్షిణ వైపు రూమ్స్ పెట్టేంత స్థలం ఉంటే రూమ్స్ వేసుకోవటం మంచిది, లేకపోతే మామూలు కింద మనం చెప్పినట్లుగా హైట్ పెంచేసుకోవటం, చెట్లను పెంచటం, అరుగులు కట్టుకోవటం అటువంటివి మనం చేసుకోవాలి. ఆగ్నేయం బ్లాక్లో ఆగ్నేయం నైరుతి కంటే పల్లంగా ఉంచి మిగిలిన అన్ని దిక్కుల కంటే ఎత్తులో ఉండాలి. అంటే ఇది అందరికీ తెలిసిన సూత్రమే. ఇప్పుడు దక్షిణ వైపు మనం ఏం చేయాలంటే నైరుతి కంటే ఆగ్నేయం కొంచెం పల్లం చేసేసి మిగిలిన అన్ని దిక్కుల కంటే అంటే వాయువ్యం ఈశాన్యం తూర్పు ఉత్తరం పడమర తూర్పు ఉత్తరాల కంటే కూడా మనం ఆగ్నేయాన్ని కొద్దిగా ఎత్తులో ఉంచాలి. ఇప్పుడు ఆగ్నేయం లేకపోతే మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాయువ్యం కంటే కూడా ఆగ్నేయం ఎత్తులో ఉండాలి. వాయువ్యం కంటే ఎంతో కొంత హైట్లో ఉంచాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆగ్నేయం వాయువ్యానికి సమానమైన ఫ్లోరింగ్ లెవెల్ పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆగ్నేయం బ్లాక్ ఇళ్ళకి అది కరెక్ట్ కాదు. కంపల్సరీగా వాయువ్యం కంటే ఆగ్నేయంలో ఎంతో కొంత ఎత్తు పెట్టాలి, హైట్ ఉంచాలన్నమాట. ఆగ్నేయం బ్లాక్లో కట్టే ఇంటికి వంట ఖచ్చితంగా ఆగ్నేయంలోనే చేయాలి. ఏదో ఒక రీజన్ మీద వేరే గదుల్లో చేసుకోవడానికి కుదరదు. వంట ఆగ్నేయంలో ఉండటం వల్ల చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా చుట్టిళ్ళు కనుక ఆగ్నేయంలో వేసి ఇంటిపారం తీసుకొని చుట్టిళ్ళు కనుక ఆగ్నేయంలో వేసి అక్కడ వంట కనుక పెట్టి చేస్తూ ఉన్నట్లయితే చాలా బాగా కలిసి వస్తుంది. లేకపోతే ఇంటిపారు బయట వేయాలంటే నైరుతిలో ఏదో ఒక స్టోర్ రూమ్ ఏదో వేయాలి. ఆ స్టోర్ రూమ్ పారులో బయట వేసుకోవచ్చు చుట్టిళ్ళు. ఇక చుట్టిలు పెట్టే బంధం లేకపోతే ఇంటిపారును అనుసరించి ఆగ్నేయంలో చుట్టిలు కనుక వేసి ఆ చుట్టింటిని వంటగదిలాగా వినియోగిస్తూ ఉన్నట్లయితే ఈ ఆగ్నేయం బ్లాక్లో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. ఆగ్నేయం బ్లాక్ వల్ల వచ్చే దుష్ఫలితాలు చాలా వరకు కంట్రోల్ అవుతూ ఉంటాయి. దక్షిణం ఆగ్నేయం బ్లాక్లో దక్షిణ వైపు కట్టే ప్రహరీ మందంగా ఉండాలని చెప్పుకున్నాం. అదేవిధంగా గుండ్రంగా ఎక్కడా చేయకూడదు. ఆగ్నేయంలో కానీ నైరుతిలో కానీ కాంపౌండ్ వాళ్ళకి కొన్ని గృహాలు మనం కాంపౌండ్ వాళ్ళకి మూల మీద గుండ్రంగా రౌండ్గా చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఎటువంటి పరిస్థితులు చేయకూడదు. స్ట్రైట్ కరెక్ట్గా ఉండాలి. నైరుతిలో చేయకూడదు, ఆగ్నేయంలో కూడా చేయకూడదు. ఇక ఆగ్నేయం బ్లాక్లో ఇల్లు కట్టేవాళ్ళు ముఖ్యంగా గమనించవలసిన చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆగ్నేయం లిఫ్ట్ ఎటువంటి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఆగ్నేయం బ్లాక్లో ఇల్లు కట్టాలనుకున్నప్పుడు లిఫ్ట్ మనం వేరే ప్లేస్ పెట్టుకోవాలి. నైరుతిలో కానీ ఆగ్నేయంలో కానీ లిఫ్ట్ పెట్టకండి. ఇక్కడ మనం మామూలుగా వాయువ్యంలో పెట్టుకోవచ్చు, ఉత్తరంలో పెట్టుకోవచ్చు, తూర్పు కొంచెం అటు ఇటుగా పెట్టుకోవచ్చు, మధ్య భాగం లెక్క చూసుకొని. అంతేగాని ఆగ్నేయంలో మాత్రం లిఫ్ట్ ఎటువంటి పరిస్థితుల్లో ఆగ్నేయం బ్లాక్లో నివసించే వాళ్ళు పెట్టకూడదు. సమస్యలు తగ్గాలంటే అసలు సమస్యలు రాకుండా ఉండాలంటే ఆగ్నేయం బ్లాక్లో ఉత్తరం దిక్కును బాగా పల్లంగా ఉంచాలి. ఇక్కడ ఆగ్నేయం బ్లాక్లో సమస్యలు రాకుండా ఉండాలంటే మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే దక్షిణం కంటే ఉత్తరం ఖాళీ స్థలం బాగా ఎక్కువ ఉండాలి. ఫస్ట్ దక్షిణం కంటే ఎక్కువ ఖాళీ స్థలం దక్షిణం ఉంచాలి, డబల్ ఉండాలి. జనరల్గా ఎక్కువ వదిలిపెడతాం కానీ ఇంకంతకంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు దక్షిణంలో 4 అడుగులు ఉంటే ఉత్తరంలో కనుక 10-12 అడుగులు కనుక ఉన్నట్లయితే బాగా బాగుంటుంది అనమాట. ఉత్తరం వైపు ఖాళీ స్థలం అధికంగా ఉంచాలి ఫస్ట్. రెండోది ఏంటంటే ఉత్తరం దిశ ఈశాన్యం బాగా డౌన్ ఉండాలి. ఉత్తర ఈశాన్యం ఉత్తరం దిక్కు అన్ని దిక్కుల కంటే బాగా డౌన్ పెట్టాలి. ఇక ఉత్తరం వైపునే సెప్టిక్ ట్యాంకులు వాటర్ సంప్స్ అన్నీ కూడా ఉత్తరంలో ఉండాలి. అదేవిధంగా బోర్వెల్స్ బావులు కూడా ఉత్తర ఈశాన్యంలోనే తీయాలి. ఉత్తరాన్ని కనుక బలం పెంచినట్లయితే దక్షిణ బలం తగ్గుతుంది. తద్వారా మనకి ఆగ్నేయం బ్లాక్లో సమస్యలు కూడా కంట్రోల్లో వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఉత్తరం తేలిగ్గా ఉండాలి, బరువులు లేకుండా ఉంచాలి, బాగా పల్లంలో ఉంచాలి. గుంటలు అన్నీ కూడా ఉత్తరంలోనే వేయాలి. ఇంక్లూడింగ్ బోర్వెల్ బావులు కూడా ఉత్తర ఈశాన్యంలోనే వేయాలి. అదేవిధంగా ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యంలో గేట్ ఉండాలి. తూర్పు సింహద్వారం ఎదురు గేట్ అన్నా ఉండాలి. అంటే తూర్పు ఈశాన్యం గేట్ పెట్టుకునే మందం ఉంటే
ఈశాన్యంలో కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే సింహద్వారం ఎదురు తూర్పు వైపు గేటు పెట్టుకొని నడవాలి. ఈ విధమైన జాగ్రత్తలు ఇంకా చాలా ఉన్నాయి. ఇవి ముఖ్యమైన జాగ్రత్తలు. వీటిని కనుక తీసుకొని వీటిని కనుక పాటిస్తూ మనం ఇల్లుని కనుక కట్టినట్టయితే ఆ ఇంట్లో నివాసం ఉండొచ్చు, భయం ఏమీ లేదు. ఆగ్నేయ బ్లాక్ వల్ల వచ్చే సమస్యలు కూడా ఏమీ రావు. ఎందుకంటే అన్ని వాస్తు జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు చెప్పిన చాలా ముఖ్యమైన వాస్తు జాగ్రత్తలు. వీటిని తీసుకుని కనుక మనం వీటిని దృష్టిలో ఉంచుకుని ఇల్లు కనుక కట్టి నివసిస్తూ ఉన్నట్లయితే ఆగ్నేయ బ్లాక్ వల్ల వచ్చే దుష్ఫలితాలు మొత్తం కూడా తగ్గిపోతాయి. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపా సిద్ధిరస్తు. స్వస్తి.